హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసి వచ్చాను. నిజంగా చాలా 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 బాగుంది. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అనిపించింది. అన్నిటికీ మించి స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఫాస్ట్గా సినిమా ఉంది. ఫస్ట్ దీనికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే టైటిల్ కార్డు. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డు, నేమ్ కార్డు అయితే అస్సలు బీభత్సం, అసలు ఫ్యాన్స్కి పూనకాలు ఆ రేంజ్లో చూపించారు. నిజంగా వండర్ఫుల్, చాలా 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 బాగుంది. తర్వాత ఇంట్రడక్షన్ ఫైట్, నెక్స్ట్ కుస్తీ ఫైట్, చార్మినార్ ఫైట్, ఈ మూడు ఇంటర్వెల్ ముందు వస్తే మూడు అదిరిపోయాయి. ఒక రేంజ్లో ఉన్నాయి ఫైట్స్, చాలా బాగున్నాయి. చాలా సీక్వెల్స్ అయితే అదిరిపోయాయి. అసలు ఫైట్ సీక్వెల్స్ అయితే మామూలుగా లేవు. తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా అమాత్రం చిన్నగా అక్కడక్కడ బోర్ అనిపించిన, మళ్ళీ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ కానీ హిందువులకు సంబంధించింది ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటి చాలా బాగుంది. కట్ చేస్తే క్లైమాక్స్లో ఆ క్లైమాక్స్ కూడా ఇది హిందువులకి ముస్లిమ్స్ ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఆ విగ్రహాలు కానీ వాళ్ళ తాలూకా చివరికి దాని ఏమంటారు రుద్రాక్ష మాళ్ళు ఉన్న విగ్రహాలు ఉన్న అన్నింటికి ధ్వంసం చేస్తుంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి ఫైట్ అసలు అది అసలు బీభత్సంగా ఉంది. అసలు నిజంగా అల్టిమేట్ సినిమా, మామూలుగా లేదు. అయితే 5 సంవత్సరాలు లేట్ అయింది కానీ హరిహర వీరమల్లు చాలా బాగుంది. ఫ్యాన్సే కాదు అందరికీ నచ్చే సినిమా, అందరూ చూడదగ్గ సినిమా, మామూలుగా లేదు. ఇందులో ప్లస్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత కీరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చించి పారేశారు, ఆ రేంజ్లో ఉంది. నిజంగా వండర్ఫుల్. ఇలాంటి సినిమాలు ఏది వచ్చినా కీరవాణి గారే మ్యూజిక్ చేస్తే బెటర్. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారిది విశ్వాంబర కూడా కీరవాణి గారే చేస్తారు. అసలు సైరాక్ కూడా కీరవాణి గారు చేస్తుంటే చాలా బాగుంటుంది. సో వాట్ ఎవర్ అది పక్కకి వెళ్తే విశ్వాంబర కూడా కీరవాణి గారు చేస్తున్నారు. ఈ సినిమాకి అయితే కీరవాణి గారు ఒక హీరో, ఆయన కూడా వన్ ఆఫ్ ద హీరో ఈ సినిమా కానీ చెప్పొచ్చు. అందరు కూడా పెర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మేకింగ్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఈ సీక్వెల్స్ చాలా బాగా డిజైన్ చేశారు, అన్ని సీక్వెల్స్ డిజైన్ చేశారు. హీరోయిన్ ట్రాక్ కూడా చాలా బాగుంది. కొద్దిగా మనకేంటంటే సర్దార్ గబ్బర్ సింగ్ గుర్తొచ్చే విధంగా వాళ్ళ మధ్యన కొన్ని సన్నివేశాలు అనిపించాయి ఫస్ట్ హాఫ్లో, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. కానీ టోటల్గా ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ, తర్వాత సునీల్ వాళ్ళ కామెడీ అయినా, రఘుబాబు కామెడీ అయినా, టోటల్గా సినిమా చాలా బాగుంది. సినిమా అయితే చూడండి. నిజంగా మేమైతే ఫుల్ హ్యాపీ. ఇచ్చిన 700 రూపాయలు ఇచ్చిన విత్ ట్యాక్స్ తోటి, అది కూడా ఏంటి సికింద్రాబాద్ వెళ్ళి మేము మరీ చూసాం. మాకు థియేటర్ ఎక్కడ దగ్గర లేకపోతే 9 o'clock అని పెట్టాడు కదా, ముందుగా చూసేవచ్చు కానీ వెళ్తే అందరితో పాటు 10 o'clock షో చేశారు. అసలు థియేటర్లో బీభత్సమైన కేకలు, ఫుల్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. నిజంగా చించి పడేశారు, చాలా అద్భుతంగా ఉంది. థియేటర్లోనే సినిమా చూడండి. ఈ ఓటీటీలో చూద్దామో లేకపోతే పైరసీ చూద్దామంతా అనుకోకండి. థియేటర్లో చూస్తే ఎంజాయ్ మామూలుగా లేదు. నేను చాలా రోజుల తర్వాత ఐమాక్స్ థియేటర్ కాకుండా నార్మల్ థియేటర్కి, సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్కి వెళ్ళాను. చాలా ఈజ్ తర్వాత నేను ఆ థియేటర్కి వెళ్ళాను. మల్టీప్లెక్స్ బాగా రీమోడల్ చేశారు. కేకలు అయితే మామూలుగా వేయట్లేదు. ఐమాక్స్లో నేను ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఐమాక్స్లో చూస్తుంటే ఆ కేకలు నాకు ఎప్పుడు వినిపించేవి కాదు. కానీ ఈరోజు మాత్రం చెవులకి వినసొంపుగా, అసలు వెళ్ళిన దగ్గర నుంచి మామూలుగా కాదు, ఫ్యాన్స్ కేకలు పెడుతున్నారు. సినిమా అయితే అల్టిమేట్గా ఉంది, సూపర్ డూపర్ హిట్. సీక్వెల్ కోసం వెయిట్ చేస్తాను. సీక్వెల్ కూడా ఇంకా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. నాకు ఒక్క సీను, అదేది కొండలు పడిపోయే సీన్ తప్ప నాకు అన్ని సీన్లు నచ్చాయి. అది అవసరం లేని సీన్ ఏమో అని నాకు అనిపించింది. బట్ అక్కడ గ్రాఫిక్స్ కోసం పెట్టారు కాబట్టి ఓకే, అది పక్కన పెడితే మిగతావన్నీ కూడా అసలు నిజంగా చెప్తున్నాం కదా, నాకైతే నేమ్ కార్డు అయితే మనం బీభత్సంగా నచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ టైటిల్స్ వస్తుంటాయి అన్ని సినిమాలు తాలూకు టప పెడితే అక్కడ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంట్రడక్షన్ ఫైట్ అయితే అసలు అల్టిమేట్. సినిమా కోసం మరి ఇంకొక మాట మనం మాట్లాడి దీనికి బ్యాడ్ చేయాల్సినంత అవసరం లేదు. హిందూ సాంప్రదాయాన్ని బాగా చూపించారు. శివుడి తాలూకా పవర్ని, అటు హిందువుల తాలూకా భక్తిని, హిందూ దేశం అనేది ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా నవాబుల పరిపాలన టైంలో ఏ విధంగా ఇచ్చేసారు అనేది మొత్తం ఓవరాల్గా అన్ని రకాలుగా కలిపి దీంట్లో చూపించారు. హిందువులకైతే బాగా నచ్చే సినిమా. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే అసలు తిరిగిలేదు ఈ విషయంలో.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన ది బెస్ట్ మూవీ ఆయన కెరియర్లోనే. అంటే అన్ని నార్మల్ కామన్ స్టోరీస్ అన్ని సినిమాలు కూడా, తమ్ముడు అయితేనే, బద్రి అయితేనే, అత్తారింటికి దారి, అది గుడుంబ శంకరు, గబ్బర్ సింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే అందరు హీరోలు చేసిన సినిమాలు. కానీ ఈ టైప్ ఆఫ్ సినిమా పవన్ కళ్యాణ్ ఎంతవరకు తీయలేదు. సో పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ ఇది. నాకైతే భలే నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. మేబీ రేపు మార్నింగ్ కూడా మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాను మూవీకి, ఐమాక్స్లో మళ్ళీ ఒకసారి చూద్దామని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ థింక్ నాకు తెలిసి చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చినట్టుగా, ఎందుకంటే రివ్యూస్ కూడా చాలా బేవస్తంగా చాలా పాజిటివ్గా వస్తున్నాయి. దీనికి వేలు పెట్టి ఇది బాగోలేదని చెప్పడానికి కూడా లేదు. ఎవరైనా దీన్ని కూడా కించపరిచే విధంగా ఉంటే మనం ఏం చేయాలంటే దయచేసి థియేటర్లో తీసిన క్లిప్స్ మాత్రం మీరు సోషల్ మీడియాలో పెట్టకండి. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయకండి. థియేటర్లోనే చూడండి. థియేటర్లో ఇంకొక వారం అంటే ఎక్కువ డబ్బులుగానే ఎంత వేసి డబ్బులు అని అనుకునే వాళ్ళు ఒక 3-4 days అయితే మండే నుంచి మళ్ళీ రేట్లు తగ్గుతాయి. కాబట్టి మండే వరకు మాత్రం 500, 300, మల్టీప్లెక్స్కి అయితే 500, నార్మల్ థియేటర్కి అయితే 300 ఉంది కాబట్టి సో మీరు మండే నుంచే వెళ్ళొచ్చు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, అల్టిమేట్గా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాలంటే ఆయన లుక్స్ కానీ గ్లామర్ కానీ మామూలుగా లేదు. యాక్షన్ సీక్వెన్స్లో అయితే ఆయనకు తెలుసు కదా ఆల్రెడీ ఆయన పవర్ ఎలాగ ఉంటుంది, ఆ కళ్ళతోనే పవర్ చూపించాడు. అసలు నిజంగా చాలా బాగుంది. మళ్ళీ ఇంకొకసారి చూడాలనే ఒక ఇదైతే నాకు అనిపించింది. నాకు తెలిసి అందరు కూడా 600 రూపాయలు, 700, 800 పెట్టాం కదని బాధపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ బాగా నచ్చింది. ఎవ్వరు కూడా అదే ఇంత డబ్బులు పెట్టేసాం, అనవసరంగా పెట్టామనే ఫీలింగ్ ఎవరికి రాకుండా చాలా మంచి సినిమా, ఇంకొద్దిసేపు ఉంటే బాగుంది అనే ఫీలింగ్ అయితే మాకు అందరికీ కలిగింది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది సినిమా. అందరికీ థియేటర్లో చూడండి. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. చాలా అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదైతే ఇన్ని రోజులు మనం మిస్ అయ్యామో అది మళ్ళీ ఈ సినిమా ద్వారా మనకు అందరికీ దక్కిందని అనిపించింది. ఆ కొల్లగొట్టిన అదే సాంగ్ కూడా అయితే ఆ సాంగ్కి అయితే బేబస్తమైన థియేటర్లో కేకలు వేస్తున్నారు. అన్నిటికి మించి అంటే ఫైట్స్ మాత్రం చాలా బాగా చేశారు. అసలు ఎన్ని ఫైట్స్, అన్ని సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి బోర్ లేకుండా సీన్ బై సీన్ టకా 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 వస్తూనే ఉన్నది. అసలు ఇంటర్వెల్ వరకు అయితే బేవస్తంగా ఉంది, అంత ఫాస్ట్గా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా స్లో అయినట్టు అయ్యి మళ్ళీ పుంజుకొని లాస్ట్ వరకు తీసుకెళ్లారు. నిజంగా సినిమా నాకైతే ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను, సూపర్గా అనిపించింది నాకు. దీంట్లో కూడా బొక్కలు ఎదుగుతాము, దీంట్లో కూడా నెగిటివిటీ చూపెడతాము, దీనికోసం కూడా తప్పు పడదాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళంత వేస్ట్గా ఇంకొకరు ఉండరు. ఎందుకంటే దీంట్లో తప్పు పట్టడానికి కానీ బొక్కలు ఎతకడానికి కానీ ఏమీ లేదు. అసలు అల్టిమేట్గా ఉంది మూవీ, అల్టిమేట్. అసలు దీన్ని మనసు పెట్టి చూస్తే ఎక్కడో ఉంటుంది, అందరు ఫ్యాన్స్కి నచ్చే విధంగా ఉంది. చాలా బాగుంది. సీక్వెల్ వస్తే ఇంకే విధంగా ఉంటుంది అనిపించింది. నిజంగా జ్యోతి కృష్ణ కానీ అటు మన డైరెక్టర్ క్రిష్ గారు కానీ వాళ్ళిద్దరు కష్టమైతే ఈ సినిమాలో కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. తెలుస్తుంది, నీట్గా తెలుస్తుంది, చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, అన్ని సీక్వెన్స్ బాగున్నాయి. ఇది ఎందుకు ఎలా పెట్టారు అనేది అనుకుంటే అన్ని సీక్వెన్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో ఒక పాప హిందువుల కోసం, అంటే హిందూ మతం కోసం ఏదో మనం పూజలు చేస్తేనే కాదు ధర్మం కోసం నిలబడాలి అనే ఒక దీంతో చెప్పి మనుషులను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చివరికి తిరగబడే విధంగా చేసి ఆ సీన్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ సీన్ ఒకటి. చార్మినార్ ఫైట్ అయితే అసలు అల్టిమేట్. చార్మినార్ ఫైట్ అయితే అల్టిమేట్గా ఉంది. కుస్తీ ఫైట్ కూడా బాగుంది, అన్ని ఫైట్లు బాగున్నాయి, దేనికి అదే బాగుంది. సో దయచేసి సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. నాకైతే బీభత్సంగా నచ్చింది. ఇంకా దీని కలెక్షన్స్ కానీ దీని కానీ నేను అప్డేట్ చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా చేయండి. అలాగే సపోర్ట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.